హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ స్లైడ్ స్పెషల్. ఈరోజు వీడియోలో మనం ఓల్డ్ జీన్స్తో ఇలా డిఫరెంట్గా డోర్ మ్యాట్ ఎలా కుట్టుకోవాలో చూద్దాం. మన ఇంట్లో ఓల్డ్ జీన్స్ ప్యాంట్స్ ఉంటే వాటిని పడేయకుండా ఇలా రీయూజ్ చేసి అందంగా డోర్ మ్యాట్ కుట్టుకోవచ్చు. ఇలాంటి డోర్ మ్యాట్ మీరు కూడా కుట్టాలనుకుంటే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది డోర్ మ్యాట్ ఎలా కుట్టుకోవాలో. దీనికోసం ముందు ఇలా ఓల్డ్ జీన్స్ ఉంటే తీసుకోండి. ఈ జీన్స్కి ఇప్పుడు ఈ బాటమ్ దగ్గర కట్ చేసి తీసేయండి. ఇలా బాటమ్ దగ్గర కట్ చేసిన తర్వాత ఇక్కడ స్ట్రైట్గా స్టిచ్ ఉంటుంది కదా, దాని దగ్గర ఇలా కట్ చేసుకోండి. రెండు సైడ్లు అలాగే కట్ చేసుకోండి. రెండు సైడ్లు కట్ చేసుకున్న తర్వాత ఈ రెండు సైడ్లు ఇలా సమానంగా చూసుకొని మార్కింగ్ చేసుకోండి. చూడండి, ఇలా ఎక్కువ తక్కువ కాకుండా ఇలా పరుచుకోవాలి. ఇలా సమానంగా పరుచుకున్న తర్వాత ఇప్పుడు దీని మెజర్మెంట్ చూద్దాం. దీని మెజర్మెంట్ 22 లెంత్, 2.5 ఇంచ్ విడ్త్ తోని బెల్ట్ లా కట్ చేసుకోండి పొడుగ్గా. చూడండి, ఇలా బెల్ట్ లాగా అన్ని పొడుగా కట్ చేసి పెట్టుకున్నా. 22 ఇంచెస్ లెంత్, 2.5 విడ్త్లో ఇవి 8 పీసెస్. అలాగే 18 ఇంచెస్ లెంత్, 2.5 విడ్త్తోని 10 పీసెస్ కట్ చేసుకున్నా. ఇప్పుడు ఈ క్లాత్ కట్ చేసి పెట్టుకున్నాం. ఇది కూడా 22 ఇంచెస్ లెంత్, 18 ఇంచెస్ విడ్త్తోని కట్ చేసుకున్నా. చూడండి, 22 ఇంచెస్ లెంత్, 18 ఇంచెస్ విడ్త్ కట్ చేసుకొని పైన కాటన్ క్లాత్ వేసి లోపల రైస్ బ్యాగ్ వేసి రౌండ్గా కుట్టేసాను 4 సైడ్లు. ఇప్పుడు ఇలా బెల్ట్లా కట్ చేసుకున్నాం కదా జీన్స్ క్లాత్, దాన్ని రెండు సైడ్లు ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. మనకి అలా కుట్టుకున్న తర్వాత 2 ఇంచెస్ రెడీ రావాలి. 2.5 ఇంచ్ కట్ చేసుకున్నాం కదా, కుట్టిన తర్వాత మనకి 2 ఇంచెస్ రెడీ వచ్చేలా కుట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ కాటన్ క్లాత్ కింది వచ్చేలా చూసుకొని రైస్ బ్యాగ్ ఉంది కదా, దాన్ని పైకి ఇలా పెట్టుకొని దీనిపైన ఈ బెల్ట్లా కుట్టుకున్నాం కదా వాటిని ఇలా లైన్గా పేర్చుకోవాలి. ఒకదాని పక్కన ఒకటి ఇలా లైన్గా పేర్చుకోవాలి. ఇలా ఒకదాని పక్కన ఒకటి లైన్గా పేర్చుకున్నప్పుడు ఈ లాస్ట్కి ఆ లాస్ట్కి 1 ఇంచ్ గ్యాప్ వదిలేసి ఇలా లైన్గా పేర్చుకొని దానిపై నుంచి స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఇలా స్టిచ్ చేసేసాను నేను. స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి 18 ఇంచెస్ లెంత్తో ఉన్నాయి కదా బెల్ట్లా కట్ చేసి, వీటిని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఒక బెల్ట్ పైనుంచి ఒక బెల్ట్ కింద నుంచి ఇలా అడ్జస్ట్ చేసుకొని ఇవి కూడా అలాగే లైన్గా పేర్చుకోవాలి.
ఇప్పుడు మనకి ఇది కంప్లీట్ అయిపోయింది. నేను కుట్టుకున్న బెల్ట్స్ అన్నీ కరెక్ట్గా సరిపోయాయి, ఎక్కువ తక్కువ కాకుండా. ఇప్పుడు ఈ 4 సైడ్లు కదలకుండా స్టిచ్ చేసుకోవాలి. చూడండి, స్టిచ్ చేసుకుని తీసుకొచ్చాను నేను. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మీకు ఏదైనా బెల్ట్ ఎక్స్ట్రా వచ్చి ఉంటే దాన్ని కట్ చేసి తీసేయండి. నాకు ఆల్మోస్ట్ అన్నీ కరెక్ట్గా వచ్చాయి. ఎక్స్ట్రా ఉన్నవి కట్ చేసి తీసేయండి. ఇప్పుడు దీనికి 4 మూలలో పైపింగ్లా కుట్టుకోవాలి. దీనికోసం 2.5 విడ్త్లో ఇలా కట్ చేసుకున్న 4 ముక్కలు. చూడండి, ఇలా స్టిచ్ చేసుకోండి. స్టిచ్ చేసి దీన్ని ఇలా తిప్పుకొని పైపింగ్ లాగా కుట్టేయండి. ఇలా 2 సైడ్లు సమానంగా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ సైడ్ కొంచెం ఎక్స్ట్రా క్లాత్ పెట్టుకొని కుట్టుకోండి. ఎందుకంటే అవతల సైడ్ కచ్చా కనిపించకుండా ఫోల్డ్ చేసుకోవడానికి ఎక్స్ట్రా క్లాత్ పెట్టి ఉన్న 2 సైడ్లు కుట్టుకోండి. చూడండి, ఇలా కుట్టిన తర్వాత ఈ పైన ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టుకోండి. 2 సైడ్లు ఇలాగే కుట్టుకోండి. వోల్ జీన్స్తో అందమైన డోర్ మ్యాట్ మనకి ఇప్పుడు రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, ఎవరన్నా కుట్టుకునేలా చాలా ఈజీగా, అలాగే చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.